హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి సింపుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది చాలా యూజ్‌ఫుల్ వీడియో. చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది. రాగులు మనం ఇంట్లోనే స్టాల్స్‌లో కొన్న రాగు పిండి కాకుండా ఇంట్లోనే సింపుల్‌గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేనైతే ఒక 1 కేజీ రాగుల్ని తీసుకున్నానండి. ఈ రాగుల్ని బాగా నీట్‌గా వాష్ చేసుకోవాలి. రాగుల్లో ఎక్కువ డస్ట్ ఉంటుందండి. సో, అందుకని మనం చాలా సార్లు నీట్‌గా వాష్ చేసుకోవాలి ఓపికతో. ఇలా మనం బయట కొన్న రాగి పిండి అంత బాగోదు కదా! సో, ఇంట్లోనే మనం సింపుల్‌గా మనం ఒక 2, 3 డేస్ కేటాయిస్తే మనం ఇంట్లోనే హెల్తీగా రాగి పిండినైతే రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం డైలీ ఏదో ఒక రెసిపీలో మనం రాగి పిండి అన్నది తీసుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అది కూడా ఈ సమ్మర్‌లో ఇంకా మంచిదండి. ఇలా నీట్‌గా బాగా రాగిల్లో మొత్తం డస్ట్ అంతా పోయేంత వరకు నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా పైకి వాటర్ పైకి క్లియర్‌గా రాగులంతా కనిపించాలండి. ఇప్పుడు పూర్తిగా డస్ట్ పోయినట్టు. అప్పటి వరకు మనకి ఎన్ని టైమ్స్ పడితే అన్ని టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రాగుల్ని నేను ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుంటున్నాను. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి మీకు చూపిస్తున్నానండి. ఇలా నానిన రాగుల్లోకి ఈ వాటర్ మొత్తం వంపేసుకొని, మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని, ఒక కాటన్ క్లాత్‌లో వేసేసుకుంటున్నాను. ఇలా కాటన్ క్లాత్‌లో వేసుకున్న తర్వాత నేనైతే ఇవి మొలకలు రావడానికి ఒక 2 డేస్ ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నానండి. మీకు 1 డే కావాలంటే 1 డే కానీ, లేదా 2 డేస్ కావాలంటే 2 డేస్ కానీ ఇలా పెట్టేసుకుంటే మనకి చక్కగా మొలకలన్నదొస్తాయి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. తడన్నది ఆరకుండా ఇన్ కేస్ తడి ఆరిపోతే గనక పైన లైట్‌గా వాటర్ చల్లుకుంటూ నేనైతే ఒక 2 డేస్ ఇలా ఉంచేసానండి. తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత నేను చూపిస్తున్నాను చూసారా? చక్కగా అన్నిటికి కూడా మొలకలొచ్చాయి. ఈ సైజులో వచ్చాయండి. అదే 1 డే అయితే కొంచెం చిన్నగా వస్తాయి మొలకలు. అది మీ ఇష్టం 1 డే కానీ, 2 డేస్ కానీ మీ ఇష్టమండి. నేనైతే 2 డేస్ ఇలా పెట్టుకున్నాను. 2 డేస్ తర్వాత ఇలా మొత్తం కూడా సెపరేట్ చేసేసి, ఎండలో కాకుండా ఇలా నీడలోనే ఫ్యాన్‌కి ఇలా నీట్‌గా మొత్తం కూడా ఇలా పల్చగా చేసుకొని, కంప్లీట్‌గా తడన్నది ఎక్కడా గూడా లేకుండా ఆరనివ్వాలండి కంప్లీట్‌గా. మనం గనక ఎండలో ఆరబెట్టుకుంటే దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి కాబట్టి, నేను నీడలోనే ఇలా ఆరబెట్టుకొని, ఇది మిల్లుకి కానీ, లేదా మనం మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసుకొని, జల్లించుకొని, పిండిగా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా రాగి పిండయితే రెడీ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఇలా రాగి పిండి డైలీ యూజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని డౌట్ మీకుంటే గనక రాగి పిండి ఇలా మనం ఈ పౌడర్ మొత్తాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని మనం ఇలా మొత్తం కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక దాంట్లోకి స్టోర్ చేసుకుంటే మనకెటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. చాలా మంచిది హెల్త్‌కి. డైలీ ఏదో ఒక రెసిపీలో మనం ఈ రాగి పిండి యూజ్ చేస్తే హెల్త్‌కి చాలా మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.